వెల్కమ్ టు Q99 న్యూస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నిజం రాసే సత్తా మాకుంది. నేను మీ శ్రీనివాస్. అది నమస్కారం అండి. ఈవేళ దశ తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ దిశలో పెట్టడానికి ప్రతి జిల్లాకి వెళ్ళి జనాల్ని అప్రమత్తం చేసి వచ్చే ఎన్నికల్లో వెళ్ళి సరైన పార్టీని ఎన్నుకునే విధంగా నారా చంద్రబాబు తిరుగుతున్నారు. రా కదిలిరా అనే నిదానంతో తిరుగుతున్నారు. అదేవిధంగా ఈవేళ మాడుగుల నియోజకవర్గానికి 5వ తారీఖు వచ్చి ఇక్కడున్న ప్రజలు మన ప్రజలను కూడా మన కార్యకర్తలను కూడా తేజవంతం చేసి మళ్ళీ ఒక దశలో పెట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే విధంగా నారా చంద్రబాబు గారు మన నియోజకవర్గం కూడా వస్తున్నారు, మాడుగులు వస్తున్నారు, మన పార్లమెంట్ వస్తున్నారు. ఈవేళ ఎక్కడ వింటున్నాను మీడియా వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడున్న మంత్రి గారి మరి వాళ్ళు ఏమన్నా తెలియదు కానీ వాళ్ళ రిలేషన్ ఎవరో ఒక ఆవిడ కూతురు వాళ్ళ అమ్మాయి గారేమో 7 ఎకరాలు నిమ్మ సరిపోతే అడుగుతున్నారంట. మొన్న 10 ఎకరాల్లో 3 జిల్లాలు దగ్గర 3 ఉమ్మడి జిల్లాలు సరిపోతే మరి 18 ఎకరాల్లో ఒక నియోజకవర్గం సరిపోతుందంటే దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఎవరు 8 మంది వచ్చారో, బిల్డప్ కబుర్లు ఎవరు చెప్తున్నారో, నిజమైన భారీ బహిరంగ సభ ఎవరు చేస్తున్నారో ఒకసారి నిజం అర్థమైపోద్ది. కాబట్టి విజువల్స్ తీయండి, నేను సిద్ధంగా ఉన్నాను. మన జనసేన ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదైతే విశాఖపట్నంలో ఆ వలసలో పెట్టారో ఆ వలస దిగిపోయిన వలస నాయకులందరితో పాటు పెట్టిన మీటింగ్ ఎలాంటిదో, ఇవాళ మాడులో పెట్టిన మీటింగ్ ఎలాంటిదో చూపించాలని నేను సిద్ధంగా ఉన్నాను. ఎప్పటికైనా 5వ తారీఖు మీటింగ్ అయిపోయిన తర్వాత బహిరంగ సభకు వస్తారంటే మళ్ళీ మా రా కదిలిరా సభ ఎక్కడ జరిగిందో అక్కడే మళ్ళీ ఓపెన్గా మాడుకుందాం, ఓపెన్ డిబేట్ మాడుకుందాం. ఆమె రావాల్సిందిగా 6వ తారీఖు నేను ఎక్కడే ఉంటాను. ఆవిడ ఉంటే మాత్రం ఇదే కేకాటుపాడు మండలం గుండుపాలెం గ్రామంలోనే ఇదే సభలో ఇదే సభా వేదిక దగ్గరే మాడుకునే సిద్ధంగా ఉన్నాను. ఆమె రమ్మని చెప్పి ఆవిడ్ని నేను మంచి మనసుతో కోరుతున్నాను. ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు.